మత్తయి సువార్త 26:41. మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతుడితో చెప్పి. చూడండి ప్రియులారా, మనం దేని గురించి ధ్యానించుకుంటున్నామండి? ఆత్మ సిద్ధమే. దేవుడు ఆయన ఆత్మను ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఏమంటే స్పర్జన్ గారు కూడా ఒక మాట చెప్పారు, హోలీ స్పిరిట్ ఈజ్ అట్ వర్క్ ఆన్ ద ఎర్త్ అని పలికాడు. పిల్లలు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పనిలో ఉన్నాడు. ఏ పనిలో ఉన్నాడు? మనల్ని ఒప్పింపజేయడానికి, అదేవిధంగా మనల్ని సరి చేయడానికి, మన జీవితాన్ని అంతటినీ కూడా పరిశుద్ధపరిచి మనల్ని లేవనెత్తడానికి. ప్రియులారా, చాలామంది అనుకుంటారు, ఏముందలే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని ప్రభువా నేను పాపం చేశాను నన్ను క్షమించు అంటే పరలోకం వెళ్ళిపోతామని అనుకుంటారు చాలామంది. దట్ వర్క్స్, అది పనిచేస్తుంది. కానీ ఎప్పుడు పనిచేస్తుంది? సిలువ మీద వేలాడుతున్న దొంగలాంటివాడికి పనిచేస్తుందేమో కానీ అది దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఇన్ని వారాలు నిలబెట్టిన నీకు అది పనిచేయదు. గుర్తుపెట్టుకో. ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత మనం కూడా నువ్వు చిన్న ప్రార్థన చేసుకుని, మందిరంలో చిన్న ప్రార్థన చేసుకుని, వాక్యం అయిపోయిన తర్వాత హృదయాన్ని సరి చేసుకుని, ప్రభువా నేను పాపం చేశాను, ఏ పాపం చేశాను నన్ను క్షమించు అన్నప్పుడు నీకు మారు మనసు వస్తుంది. లిటిల్ వర్క్. ఆ సమయంలో నువ్వు కడగబడిన తర్వాత, నువ్వు చర్చి బయటికి వెళ్ళిన తర్వాత, దేవుని రాకుడు వచ్చినా లేదంటే మన సమయం అయిపోయినా వి గో, మనం పరలోకానికే వెళ్తాం. కానీ దేవుడు మరలా నీకు వచ్చే వారం వరకు ఆయుష్నిచ్చాడా? అక్కడ నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు జీవించినంత వరకు కూడా నీ ఆత్మను నువ్వు నిలబెట్టుకుంటానే ఉండాలి ప్రియులారా. కాబట్టి బైబిల్లో ఒక రెండింటికి పోరాటం ఉంది. ఏంటో తెలుసా? ఒకటి ఆత్మ, రెండవది శరీరం ప్రియులారా. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం స్టార్టింగ్లో ఏమని రాయబడి ఉందో చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మన యందము ధర్మశాస్త్రము సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములతో పంపి ఆయన శరీరమందు పాపము శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయములో మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనస్సునంతురు. చూడండి ప్రియులారా, శరీరానుసారులు దేని మీద ఉంటుందండి? వారి మనసు అంతా శరీరానుసార విషయాల మీదే ఉంటుంది. ఆత్మానుసారులకి ఆత్మ విషయాల మీదే ఉంటుంది. నువ్వు అటొగ్గంతు ఇటొగ్గంతు వేయలేవు ఇక్కడ, అవునా కదా? ఇక్కడ ప్రారంభంలో ఏమని రాయబడి ఉంది చూడండి పిల్లల. ఆత్మ యొక్క నియమము, ద స్టాండర్డ్ ఆఫ్ స్పిరిట్ ఏం చేస్తుందంటే, ఆ నియమం మనల్ని ఏం చేస్తుందంటే పాప మరణముల నియమము నుండి విడిపిస్తుంది. ఈ రోజున చాలామంది ఏది నీ హృదయాన్ని, ఏది నీ మనస్సాక్షిని, ఏది నీ శరీరాన్ని పాడు చేస్తుందో ఆ నియమం నుంచి మనుషులు తప్పించుకోలేకపోతున్నారు పిల్లారా. మొదటగా అపవాది ఎలా శోధిస్తాడంటే, ఏమండి మనం చర్చికి వచ్చిన తర్వాత, మనం మారు మనసు పొందిన తర్వాత, ఏమండి అపవాది కొన్నిసార్లు లోకం మన ఎదురుగా కొన్ని ప్రదర్శనలు పెడతా ఉంటాడు. ఒక రీతిగా పెట్టడు, అందరినీ ఒకే రీతిగా పాడు చేయడు, అవునా కదా? ఒక్కొక్కరిని యవనస్తుల్ని ఒక రీతిగా శోధిస్తూ ఉంటాడు. వయసులో ఉన్న వారిని ఒక రీతిగా, పిల్లల్ని ఒక రీతిగా, వృద్ధాప్యంలో ఉన్న వారిని ఒక రీతిగా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే శోధనలోనికి తీసుకెళ్తా ఉంటాడు ప్రియులరా. నువ్వు శరీర కార్యాలకు ఎక్కడా నువ్వు లోబడలేదనుకో, శరీర కార్యాలకు ఎక్కడా నీ మనసుని కానీ, నీ హృదయాన్ని కానీ, నీ ఆలోచనలు కానీ నువ్వు ఇవ్వలేదనుకో, ఏమండి అపవాది మరొక రీతిగా నిన్ను చెడగొడతాడు, మరొక రీతిగా నిన్ను పడగొడతాడు. శరీరానుసారుల్ని నీ పక్కకు తీసుకొస్తాడు అంతే. శరీరానుసారుల్ని నీకు పరిచయం చేస్తాడు అంతే. ఎవరైతే లోకాన్ని ద్వేషించలేకపోతున్నారో, ఎవరైతే పాపాన్ని ద్వేషించలేకపోతున్నారో, ఎవరైతే ఏమండి ఆత్మ యొక్క నియమంలో ఎవరైతే లేరో ప్రియులారా, వారిని అపవాది తీసుకొచ్చి ఏం చేస్తాడు? వారిని పరిచయం చేస్తాడు. ఏమండి ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఒకటి ఉంటుంది, షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ సే హూ యు ఆర్, ఐ విల్ సే వాట్ యు ఆర్ అని ఉంటుంది ప్రియులారా.
ఏమండి నువ్వేంటో కాదు, నిన్ను చూసి నేను ఒక అంచనాలోనికి రావచ్చు, కానీ అది కాదు అంచనా ప్రియులారా. నీ స్నేహితులు ఎవరో చూపించు, నీ సర్కిల్ ఏంటో చూపించు, నువ్వు ఎవరెవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరెవరి దగ్గర నువ్వు ఉంటున్నావు, ఎవరెవరితో మాట్లాడుతున్నావు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి పరిచయాలు పెంచుకుంటున్నావు నువ్వు. కమాన్ షో మీ. అప్పుడు నువ్వేంటో, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ గుణశీలం ఏంటో అన్నీ తెలుస్తాయి ప్రియులారా. మనుషులు ఈ రోజున ఆత్మ యొక్క నియమంలో నడిచేవారు ఎంతమంది ఉన్నారండి? ఆత్మ నియమంలో గనక మనం ఉంటే ఏమండి ఆ నియమం మనల్ని ఏం చేస్తుందంటే పాపం నుంచి, అదేవిధంగా మరణం, ఆ నియమం నుంచి మనల్ని తప్పేస్తుంది ప్రియులారా. ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా మనం నడిచామో, ఆత్మీయులతో మనం సహవాసం చేశామో, ఆ నియమం మనల్ని ఏం చేస్తుందంటే ఇట్ డెలివర్స్ ఫ్రమ్ సిన్ అండ్ ఫ్రమ్ ద డెత్. ఏమండి తాగుబోతులందరూ కూడా ఒక చోట ఉంటారు, శరీరానుసారులు, అవునా కదా? ఏమండి హార్లైట్స్ అంతా కూడా, వేష్యులందరూ కూడా ఒక చోట ఉంటారు. ఏమండి తిరుగుబోతులందరూ కూడా ఒక చోట ఉంటారు. ఏమండి రౌడీ షీటర్లు అందరూ కూడా ఒక చోట ఉంటారు. దే ఆర్ గ్యాంగ్స్టర్స్ ప్రియులారా. ఈ రోజున మనుషులు పాప నియమం నుంచి వారు మార్చబడట్లేదే, పాప నియమం నుంచి వారు విడిపించబడట్లేదే. ఈ రోజున ఎంతమంది శాపం నుంచి వారు విడిపించబడట్లేదే. ఎందుకని? పశ్చాత్తాపం లేదు వారిలో, మారు మనసు అనుభవం లేదు వారిలో. హృదయాన్ని సరి చేసుకోవాలి, పాప క్షమాపణలోనికి వెళ్ళాలి, ఆత్మ నియమంలోనికి రావాలి. ఎప్పుడైతే ఆత్మ నియమంలోనికి మనం వచ్చామో ఆ ఆత్మ నియమం మనల్ని పాప మరణం నుంచి మనల్ని తప్పిస్తుంది అనేటువంటి ఆలోచన ఈ రోజున చాలా మందికి లేదు ప్రియులారా. పాప క్షమాపణ ఎక్కడుంది? పాపం మరణం ఆ నియమం నుంచి తప్పించే సువార్త ఎక్కడుంది? ఓన్లీ ఎట్ ద హోలీ స్పిరిట్ ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఆత్మ నియమంలోనికి మనం వచ్చామో, ఎప్పుడైతే ఆత్మ సిద్ధాంతాల్లోకి మనం వచ్చామో ప్రియులారా, ద ఎంటైర్ న్యూ టెస్టిమెంట్ పాయింట్ అవుట్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ హోలీ స్పిరిట్. అంతే. కొత్త నిబంధన అంతా కూడా ఒకే ఒక్క ఆ సూచన, ఈ ఊరికి వెళ్ళాలా, ఇటు తిరగండి అనేటువంటి ఆ బోర్డు మనకి ఎలా కనబడుతుందో, ఏమంటే కొత్త నిబంధన అంతా కూడా ఓన్లీ వన్ డైరెక్షన్. ఏంటో తెలుసా? దట్ ఈస్ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. శరీరానుసారులు ప్రియులారా. ఎటువైపు వెళ్తుందని మనసు? ఏమండి శత్రువులతో కలుస్తున్నావా? ఆత్మ లేని వారితో కలుస్తున్నావా? పాపాన్ని సమకూర్చుకుంటున్నావు, జాగ్రత్త. వాక్యానికి నువ్వు లోబడట్లేదా? సువార్తకి నువ్వు లోబడట్లేదా? పాప యొక్క మరణ యొక్క నియమానికి నువ్వు లోబడుతున్నావు, జాగ్రత్త. ఏమండి A.W. టోజర్ అనేటువంటి దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, మోడర్న్ క్రిస్టియానిటీ హోప్స్ టు సేవ్ వరల్డ్ బై బీయింగ్ లైక్ ఇట్ బట్ ఇట్ డజంట్ వర్క్ అని పలికాడు పిల్లలు. ఏమండి మోడర్న్ క్రిస్టియానిటీ, ఈనాటి నైతిక క్రైస్తవ్యం అనేది ఎలా ఉందంటే ప్రపంచాన్ని అంతా కూడా మార్చేయవచ్చు అనుకుంటున్నారే కానీ నో ఇట్ డజంట్ వర్క్ అవుట్ ప్రియులారా. వెళ్ళగలవా? వెళ్ళి సువార్త చెప్పగలవా అండి? నీ తోటి స్నేహితుల్ని ఏమండి రక్షణలోనికి తీసుకురాలే. ఎన్ని రోజులు బ్రతుకుతాడో మనకు తెలియదు, ఎన్ని క్షణాలు బ్రతుకుతాడో మనకు తెలియదు. ఆయుష్ ఒక నరుని యొక్క ఊపిరి మన చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. నీ ఊపిరి నీ చేతిలో లేదు, నా ఊపిరి నా చేతిలో లేదు. మనందరి జీవితాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. తల్లి గర్భంలోనికి రాకముందే నువ్వైనా నేనైనా ఎన్ని దినాలు బ్రతకాలో లెక్కింపబడి ఉన్నాయన్న సంగతి మర్చిపోమాక సహోదరుడా. అందుకే స్పర్జన్ గారు కూడా ఒక మాట చెప్పారంటే తెలుసా, నాన్ క్రిస్టియన్స్ హ్యావ్ డెత్ అండ్ డామినేషన్ ఎట్ దేర్ డోర్స్ ఎట్ దే ఆర్ జోకింగ్ అండ్ అన్కన్సర్డ్ అని పలికాడు పిల్లలు. ఎవరైతే క్రైస్తవులు కాదో ఏమండి డెత్ అండ్ డామినేషన్ అంటే శాపం, కర్స్ ఇస్ ఎట్ దేర్ డోర్స్ అని పలికాడు పిల్లలు. ఏముంది నీ ఇంటి చుట్టూ? ఏమి సాధించావు నువ్వు ఇన్నాళ్ళు? నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చి బైబిల్ పట్టుకొని చర్చిలోకి వచ్చి కూర్చుంటే క్రైస్తవుడు అయిపోయాను అనుకుంటున్నావా? నో, యువర్ నాన్ క్రిస్టియన్ అంతే. ప్రార్థన లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు. ఎన్నోసార్లు నువ్వు వినే ఉంటావు కదా. నీ ప్రార్థన నిన్ను పాపం నుంచి మరణం నుంచి తప్పించలేకపోయిందంటే, శాపం నుంచి తప్పించలేకపోయిందంటే యువర్ నాట్ ఎట్ ఆల్ ఏ క్రిస్టియన్, యువర్ అన్వర్ది టు బి ఏ క్రిస్టియన్ అంతే. ఎంతమంది ప్రియులారా శాపాన్ని ఏమండి ఏముంది నీ ఇంటి చుట్టూ? నీ ఇంట్లో ఏముంది? ఇర్మియా గ్రంథంలో రాస్తుంది కదా, ఏం చేస్తుంది? మరణం కిటికీలు ఎక్కుతుందని రాస్తుంది కదా. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ నరకంలో ఉండి వారిని ఒక రూమ్లో బంధించారంట ప్రియులారా. ఆ రూమ్లో బంధిస్తే ఇద్దరు కొట్టుకుంటున్నారంట అక్కడ, నీ వాళ్ళే వచ్చానే అని. ఈ లోకంలో బ్రతికినంతకాలం వాళ్ళ గురించి చెప్పుకోనా, వీళ్ళ గురించి చెప్పుకోనా, వాళ్ళు అలా అనుకోనా, వీళ్ళు అలా అనుకోనా, ఈ చెత్త చెదారం అంతా మాట్లాడుకొని నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త. ఎక్కడ? నరకంలోకి వెళ్ళిన తర్వాత సువార్త ఉందా నీకు? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్? నో ఛాన్స్. అంతే. ఎలా ఉంటుంది అనుకుంటున్నావు నీకు నిత్య జీవం అక్కడికి వెళ్ళిన తర్వాత? నరకానికి పిక్నిక్లో రాసింది ప్రియులారా. ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితురాలకి సువార్త అంటే ఏంటో తెలుసు. సువార్త అంటే ఏంటో తెలుసా? మారు మనసు అనుభవం అంటే ఏంటో తెలుసు.
కానీ నీ పక్కన ఉన్న నీ స్నేహితురాలకి, నీ స్నేహితుడికి నువ్వు సువార్త చెప్పలేకపోతున్నావా? రిమెంబర్, యూ విల్ బీ ఇన్ హెల్ ఫైర్. అంతే. నువ్వు తీసుకెళ్ళలేకపోతున్నావా? శరీరానుసారులతో నువ్వు కలుస్తున్నావా? ఏమండి, వదిలితే స్నేహానన్నా వదులుకో, లేదంటే క్రీస్తునన్నా వదులుకో. ఓన్లీ వన్ చాయిస్, ఐదర్ దిస్ నార్ దట్. అంతే. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధి అయి ఉన్నది. నీలో ఏ మనసు ఉంది ప్రియులారా? ఏ మనసు నీలో ఉంది? మందిరం దాటి వెళ్ళిన తర్వాత ఏ మనసు నీలోనికి వస్తుంది? విమర్శించే మనసు నీలోనికి వస్తుందా? మందిరం దాటి వెళ్ళిన తర్వాత ఏ మనసు నీలోనికి వస్తుంది? లోకస్తులను చేసే మనసు నీలోనికి వస్తుందా? ఏమండి, వాక్యానుసారంగా ఒక మాట చెప్తాను చూడండి. పోయిన వారం మనం అదే డిస్కషన్ చేసుకున్నది. నువ్వు పాపం చేయకపోయినా, నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు పాపం చేయకపోయినా శరీరానుసారులతో నువ్వు కలిసావా చాలు. అంతకుమించి అపవాది నేను పడగొట్టడానికి, నేను చెడగొట్టడానికి ఏం ప్రయత్నం చేయడు ప్రియులారా. ఆత్మ నియమింపని వారితో నువ్వు సహవాసం చేశావా, ఆ పాపం నీకు అంటుకుంటుంది. అంతే. దేన్ని సంధి చేసుకుంటున్నావు? ఎవరితో కలుస్తున్నావు? నువ్వు శరీరానుసారులతో నువ్వు కలుస్తున్నావా? ఒక యవనస్తుడు నా దగ్గర సరి చేసుకున్నాడు ప్రియులారా. ఏంటో తెలుసా? అన్నా, నా స్నేహితులతో పాటు నేను కూర్చున్నాను, వారంతా కూడా ఒకవైపు తిరిగి, ఏమండి, వారు అశ్లీలమైనటువంటి దృశ్యాలు, పోర్నోగ్రఫీ వారు చూస్తూ ఉన్నారు. నేను ఇడిదిరిగి, నేను క్రైస్తవునే కదా, నేను మారుమనసు పొందాను కదా అని ఇడిదిరిగి నేను నా ఫోన్లో ఏదో చూసుకుంటున్నాను. ఏమండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఒకేసారి వెనక్కి తిరిగా, ఆ దృశ్యాన్ని చూసా. అంతే, నా కళ్ళు పాడైపోయినాయి. అంతే, నా మనసు పాడైపోయింది. అంతే. ఇంటికి వెళ్ళిన కాడి నుంచి అదే ఆలోచనలు, అదే ప్రేరేపణలు నాలోనికి వచ్చి, ఏమండి, నన్ను అదే విధంగా పాడు చేస్తా. ఏమండి, ఏం చేసిందంటే, నేను పడిపోయా పాపంలో. నాకు కూడా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది కదా, శరీర ఇచ్చల్ని తీర్చుకోవడానికి నాకు కూడా ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే, గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా అదే వెళ్ళిపోయా. మందిరానికి దూరం అయిపోయాడంతే, మారు మనసుకి దూరం అయిపోయాడంతే. మారు మనసు పొందాడు. ఏమండి, శరీరులతో కలిశాడు, లోకస్తులతో కలిశాడు, స్నేహితులతో కలిశాడు. తన రక్షణ, తన మారు మనసు అనుభవాన్ని అంతటినీ కూడా పాప క్షమాపణ పోగొట్టుకున్నాడు. ఆ క్షణంలో ఏమవుద్దండి? పోయిన వారం చెప్పుకున్నాం కదా, మరి చెడ్డదైనా 7 దయ్యాలను తీసుకొచ్చి ఏం చేస్తుంది? ఆ హృదయాన్ని మరింత పాడు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఏమండి, ఎవరితో కలుస్తున్నావు? నీ స్నేహాలు ఎవరితో ఉన్నాయి? ఏమండి, నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ప్రియులారా, ఎవరైతే క్రైస్తవులు కాదో వారి గృహం చుట్టూ మరణం ఉంటుంది ప్రియులారా. ఎవరైతే క్రీస్తు నమ్ముకోలేదో, ఎవరైతే దేవుని ఆత్మ నింపుకోలేదో, ఫిల్ ద స్పిరిట్, ఆత్మ నింపుకొని ఇంట్లో దేవునాత్మ ఏలుబడి చేయాలి. అవిశ్వాసపు మాటలు రావని ఇంట్లో నుంచి, దేవునికి వ్యతిరేకమైన మాటలు రావని ఇంట్లో నుంచి దేవునాత్మ నింపుకున్నప్పుడు నీ ఇంటి చుట్టూ కూడా ఆయన రక్షణ ఉంటుంది, ఆయన మారు మనసు ఉంటుంది, ఆ పాప క్షమాపణ ఉంటుంది. నీ ఇంటి చుట్టూ కూడా ఏమంటే నువ్వు బ్రతికినంత కాలం కూడా నువ్వు సరి చేసుకుంటూ ఉంటావు. బైబిల్ని మోస్తున్నాం కదా, ఏమండి, చర్చికి వెళ్తున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా అని అనుకుంటున్నావు. కానీ నువ్వు దెర్ ఈజ్ సంథింగ్ అరౌండ్ యూ. అంతే. బైబిల్ని మోసినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? చర్చికి వచ్చినంత మాత్రాన నువ్వు దేవుడి నీలోనికి వచ్చేస్తాడు అనుకుంటున్నావా? నీ హృదయాన్ని సరి చేసుకునేంత వరకు కూడా, ఆత్మ వచ్చి నిన్ను ఒప్పింపజేసేంత వరకు కూడా నువ్వు సరి చేయబడవన్న విషయాన్ని మర్చిపోమాక ప్రియులారా. ఏమని రాయబడి ఉందండి తర్వాత? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు అని పలికాడు ప్రియులారా. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కానే కాదు ప్రియులారా. యు డజంట్ బిలాంగ్ టు క్రైస్ట్. అంతే. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు కానే కాదు ప్రియులారా. ఏమండి, కొంతమంది మనుషులు ఏమండి ఆ లోకంలో వారు బ్రతుకుతూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకుని కూడా ఇష్టానుసారంగా బ్రతికే వేషధారులు కొంతమంది ఉంటారు ప్రియులారా. క్రీస్తు పంపించిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు లేని ఎడల ఆత్మ వారిలో లేదా వారు కాదు ప్రియులారా. ఒక వ్యక్తి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ కనుక లేకపోతే, నువ్వు నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోకపోతే, నువ్వు నీ కళ్ళని అదుపులో పెట్టుకోకపోతే, ఏమండి, సెల్ ఫోన్ ఎదురుగా ఉన్నప్పుడు, సినిమా పోస్టర్ ఎదురుగా ఉన్నప్పుడు ప్రేరేపణ వస్తారు. నీ స్నేహితులు ప్రేరేపించి ఏం చేస్తారు? నిన్ను నా సినిమాకి వెళ్దామనో, లేదంటే అక్కడికి వెళ్దామనో, ఇక్కడికి వెళ్దామో, వాళ్ళు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, అలాంటివన్నీ నేను చూడను అని పలుకుతారు అందరూ కూడా. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంకో సలహా ఇస్తారు. ఏమండి, నువ్వేం చేయవసరం లేదులే, నువ్వు తాగవసరం లేదులే, మాతో కూర్చో చాలు అంటారు. నువ్వేం సిగరెట్ కాల్చిన అవసరం లేదులే, మాతో ఉండు చాలు అంటారు. ఏమండి, బైబిల్ ప్రకారం నువ్వు శరీరానుసారులతో కలిసావా పాపం నిన్ను అంటుకుంటుంది. జాగ్రత్త. ఏమండి, ఏ ప్రదేశంలో ఉంటే ఆ వాసన నిన్ను ఎలా అంటుకుంటుందో నేను అలా అంటుకుంటుందో పిల్లలు జాగ్రత్త. ఏమండి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ నీలో లేదా, దేవుని ఆత్మ నీలో లేదా, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు
కానే కాదు. యు డజంట్ బిలాంగ్ టు క్రైస్ట్ అంతే. అలాంటి వాడు ఎన్ని బోధలైనా చేయనివ్వండి, ఎన్ని విషయాలైనా చెప్పనివ్వండి, నీ హృదయం సరవుతుందని అనుకుంటున్నావా? నీ జీవితం మార్చబడుతుందని, కుటుంబ పరిస్థితులు సరవుతాయని అనుకుంటున్నావా? ఏమండి, కొంతమంది మనుషులు నేను చూసినప్పుడు అయ్యో ఎంత ఇన్నోసెన్స్లో వారు ఉన్నారే, ఎంత అమాయకత్వంలో వారు ఉన్నారే. ఇక్కడ బైబిలే కదా ఉన్నది, అక్కడ బైబిలే కదా ఉన్నది, ఇక్కడ వాక్యమే కదా ఉన్నది, అక్కడ వాక్యమే కదా ఉన్నది అని అనుకుంటున్నావు అంతే. ఇట్స్ యువర్ ఇన్నోసెన్స్ అంతే. అది నీ అమాయకత్వం అంతే ప్రియులారా. ఎలా నీలోనికి నీతి పరిశుద్ధత వస్తుందని అనుకుంటున్నావు నువ్వు? అపవిత్రాత్మల్ని వెనకమాల వస్తాయి అంతే. నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఎలా పతనం చేయాలో అలా పతనం చేస్తాయి అంతే ప్రియులారా. దేవుని ఆత్మ లేనివాడు దేవునికి సంబంధించినవాడే కాదంతే. ఏమండి, శరీరాన్ని జయించలేనోడు, లోకాన్ని జయించలేనోడు ఏం చెప్తాడండి? నీ హృదయాన్ని సరి చేసుకోలేనోళ్ళు. నరకంలో ఒక ప్రదేశం ఉందండి ప్రియులారా. ఇట్స్ ఎ మిడ్ పాయింట్ ఆఫ్ హెల్. నరకానికి పిక్నిక్లు. అక్కడ ఎవరు ఉంటారో తెలుసా? సువార్థికులు, ఏమండి, మిషనరీలు, సేవకులు, మారు మనసు అనుభవం లేకుండా దేవుని వాక్యాన్ని బోధించేవారు. దేర్ విల్ బీ దేర్ అంతే. అక్కడ స్పష్టంగా రాస్తుంది ప్రియులారా. జీవితం సరి చేసుకోవడానికి రావాలి కదా దేవుని దగ్గరికి, ఆత్మని సంపాదించుకోవడానికి రావాలి కదా దేవుని దగ్గరికి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు కానే కాదు ప్రియులారా. అలాంటి వారితో నువ్వు సహవాసం చేసావా? వారు శరీరానుసారులు అంతే. బైబిల్ అంత జ్ఞానమైనా నేర్పించినవ్వండి, బట్ క్రీస్తు ఆత్మ లేకపోతే క్రీస్తుకి నీకు సంబంధం లేదంతే. లోకానికి నీకు సంబంధం ఉంది, పాపానికి నీకు సంబంధం ఉంది, పాపం వల్ల వచ్చే జీవితం మరణానికి నీకు సంబంధం ఉంది. ఏమండి, యోధేశ్వరి తెల్లి ఏమండి చేతులు కలిపినప్పుడు మతాధికారులు మనశ్శాంతి లేక చనిపోయారా? యోధేశ్వరి చనిపోయాడా? ఎవరు చనిపోయారండి? యోధేశ్వరితే కదా సంతోషం లేకుండా, మనశ్శాంతి లేకుండా చనిపోయింది. అపవాది కూడా కొంతమందిని నియమిస్తాడంతే. మన సమాజంలో, మన చుట్టూ కూడా లోకాన్ని జయించలేని, పాపాన్ని జయించలేని శరీరానుసారుల్ని నియమిస్తాడు అపవాది. స్నేహితులైనా కానివ్వండి, నీ చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులైనా కానివ్వండి, హూమెవర్ దే మే బి, ఎవరైనా కానివ్వండి, క్రైస్తవుల్లోనే బ్రతుకుతారు ప్రియులారా. లోకంలో ఉంటే నీకు కొంచెం జ్ఞానం అన్న ఉంటుంది. అయ్యో వీళ్ళు దేవుడు నమ్ముకోలేదు కదా, వీళ్ళు పాపంలో బ్రతుకుతున్నారు కదా, వీళ్ళ వల్ల నేను నశించిపోయి నరకానికి వెళ్తాను కదా అని జ్ఞానం నీకు ఉంటుంది. డెవిల్ ఈజ్ టూ స్మార్ట్. బైబిల్ని ఎదురుగా పెట్టి, నీ కళ్ళ ఎదురుగా బైబిల్నే పెడతాడంతే. పాపాన్ని అంటిస్తాడు నీకంతే, శాపాన్ని పంపిస్తాడంతే, దురాత్మల్ని పంపిస్తాడంతే నీ గృహానికి, నీ ఇంటికి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు కానే కాదు ప్రియులరా. వాక్యం స్పష్టం. ఏమండి, వాక్యం చాలా క్లియర్గా ఉంది ప్రియులరా. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, నీ పాప శరీరాన్ని, ఏమండి, మన శరీరాలన్నీ కూడా పాపంలో ఉండిపోయినాయి. దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన శరీరాన్ని, పాప నియమంలో ఆయన శరీరాన్ని అమర్చాడు. అదే కదా మనం పైన చదువుకున్నది. ఏమండి, పాప నియమంలో నేను నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందో క్రీస్తు ఆ పని చేశాడు ప్రియులారా. ఎలా చేశాడు అంటే చూడండి ప్రియులారా, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారంతో దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి పంపించాడు ప్రియులారా. పాప శరీర ఆకారంతో దేవుడు పంపి, పాపానికి ఏ శిక్ష ఉంటుందో ప్రియులారా దేవుడు ఏం చేశాడంటే యేసు క్రీస్తు యొక్క శరీరంలో ఆ శిక్షని పెట్టాడు. ఎవరో? దేవుడు తన కుమారుల్లో పెట్టాడు ఆ శిక్షని. నువ్వు పొందాల్సినటువంటి ఆ పాప శిక్షని, నువ్వు పొందాల్సినటువంటి మరణాన్ని, నువ్వు పొందాల్సినటువంటి వేదన, నువ్వు పొందాల్సినటువంటి నరకం ప్రియులారా, దాని అంతటినీ కూడా క్రీస్తులో ఉంచాడు. ఏమండి, దేవుని సేవకుడు ఏం పలికాడంటే, యేసు ప్రభువు సిలువలో వేలాడుతున్నప్పుడే ఆయన నిన్ను నన్ను హీ రిమెంబరస్. ఆ సమయంలో నువ్వు ఇంకా పుట్ల, ఆ సమయంలో నువ్వు నేను లేము, కానీ స్టిల్ హీ రిమెంబర్ యూ అండ్ మీ. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ సమయంలో, ఇన్ దిస్ జనరేషన్, ఇన్ దిస్ ఏజ్ మనం ఉంటాం కాబట్టి ప్రియులారా. ఆయన శరీరంలో, పరిశుద్ధమైనటువంటి శరీరంలో ఆయన ఏం చేశాడంటే, నీ శరీరం పాపం చేత మరణించాల్సిన నీ శరీరాన్ని, ఆ శిక్షని ఆయన మీద వేసుకున్నాడు. సిలువలో అపవాది కాడి విరిగింది. నీ పాపాన్ని, శరీర కామపు వాంఛలను విరుచుకోలేకపోయావా? శరీర ఇచ్చలను విరుచుకోలేకపోయావా? ఏమండి, నశించబోతున్న దాన్ని, ఏమండి, లోకంలో నశించే దాన్ని నీ హృదయంలో నుంచి తీసేసుకోలేకపోయావా? చెడు స్నేహాల నుంచి నువ్వు విడవలేకపోయావా? పాప స్నేహాల నుంచి, నామకాలతో స్నేహాల నుంచి నువ్వు విడవలేకపోయావా? గుర్తుపెట్టుకో, యూ డజంట్ బిలాంగ్ టు క్రైస్ట్ అంతే. క్రీస్తు నీ వాడు కాదు, నువ్వు క్రీస్తుకి సంబంధించిన వ్యక్తివి కానే కాదు ప్రియులారా. దేవునికి ఏం కావాలి? ఆత్మ నియమం కావాలి. నీకేం కావాలి? ఆత్మ నియమంలో నువ్వు నడిపించబడాలి. అందుకే యేసు ప్రభువు ఏం పలికారంటే, ఏమండి, నీకెన్నో శోధనలు వస్తాయి, శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ప్రియులారా.
అపవాది కొంతమందిని నియమించి ఏం చేస్తాడో తెలుసా? శాపాన్ని పంపిస్తూ ఉంటాడు అంతే. శాపాన్ని ఏమండి, ఒకసారి చెప్పాను మీకు, ఏమన్నా ఒక చేతిలో ఒక తుపాకు ఉంటే ఏం చేస్తాడు? హీ కెన్ ఫైర్ ఎవ్రీబడి అంతే. హిట్లర్ లాగా ఏమండి సమాజాన్ని, దేశానంతటిని, ప్రపంచానంతటినీ కూడా నాశనం చేసి చివరాఖరికి ఏమయ్యాడు? తాను చంపుకున్నాడు అంతే. శరీరానుసారంగానే వెళ్తున్నావా? శరీరులతో సహవాసం చేస్తున్నావా? ఎవరండి శరీరులు? లోకాన్ని ఎదిరించలేని వారు శరీరులు. ఎవరండి శరీరులు? పాపాన్ని జయించలేని వారు శరీరులు. ఎవరండి శరీరులు? ఏమండి తనలో ఉన్నటువంటి శాపాన్ని, తనలో ఉన్న పాపాన్ని తీసేసుకోలేనివాడు శరీరుడు అంతే. అలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తే ఏమవుతుంది? ఆత్మానుసారిగా నువ్వు ఉండలేవు. ఆత్మ నీలోనికి రాలేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నో రిజల్ట్ అంతే. రిజల్ట్ ఉండనే ఉండదు ప్రియులారా. ఇదే వచనంలో కింద ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుట మనకు శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూడండి ప్రియులారా, ఆత్మ చేత మనం ఏం చేయబడాలి? శరీర క్రియల్ని చంపుకోవాలి ప్రియులారా. ఏమండి దేవుని ఆత్మ లేనోడు శరీర క్రియల్ని చంపుకోలేనోడు హౌ హీ బిలాంగ్ టు క్రైస్ట్ అంతే. ఎలా క్రీస్తుకి సంబంధించిన వాడు అవుతాడు? ఎలా దేవునికి సంబంధించిన వాడు అవుతాడు? ఎలా పరలోకానికి సంబంధించిన వాడు అవుతాడు? ఎలా నిత్య జీవానికి వెళ్ళగలుగుతాడు? ఎలా పరలోకానికి చేరగలుగుతాడు? చేరలేడు కదా, నువ్వు చేరలేవు కదా. కాబట్టి ఆత్మని సంపాదించుకోవాలి ప్రియులారా. అందుకే దేవుడు ఆయన ఆత్మని సిద్ధపరిచాడు, ఆయన ఆత్మని పంపించాడు, ఆదరణకర్తని పంపించాడు. ఆయన ఇక్కడికి వచ్చి నిన్ను ఒప్పింపజేస్తాడు. నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా, ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉందరో. చూడండి ప్రియులారా, ఆత్మ చేతను నడిపించబడితే యు విల్ బి సన్ ఆఫ్ గాడ్ అంతే. ఆత్మ చేతను నడిపించబడితే దేవుని కుమార్తెలంగా మనం ఉంటాం. కింద ఏమని రాయబడి ఉందో చూడండి ప్రియులారా. ఏలయనగా మరలా భయపడుటకు మీరే దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. చూడండి ప్రియులారా, మొర్ర పెట్టే అనుభవం ఎంతమందికి ఉంది ప్రియులారా? ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉంది? ఎలాంటి శోధనలు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, నీ కుటుంబాన్ని ఎలాంటి పరిస్థితులు రాకుండా, నువ్వు నీ శరీరం ఎలాంటి పరిస్థితులు, నీ ఆత్మ ఎక్కడ మరణించుకోకుండా ఏమండి నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి కదా. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు మార్చబడాలి కదా. ఆత్మ తానే మనతో కూడా ఉండి ఏం చేస్తా ఉందా? కింద వచనంలో అదే రాయబడి చూడండి పిల్లరా. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తా ఉంది? సాక్ష్యం ఇచ్చుచున్నది. చూడండి పిల్లరా, దేవుని ఆత్మ సాక్ష్యం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ఆత్మ ఏం చేస్తుందంటే ఆ సమయంలో తానే కూడా నిలబడి సాక్ష్యం వస్తుంది. ఇట్ విల్ గివ్ టెస్టిమనీ. తండ్రి, ఈ శరీరంలో నేను నివసిస్తా ఉన్నాను, నాకు నిలయంగా మారింది ఈ శరీరం అని చెప్పి పిల్లరా ఆ శరీరంలో ఆత్మ నివసింపజేసి ఆ ప్రార్థనకి జవాబు వచ్చేలాగా ఏమండి దేవుని ఆత్మ చేస్తుంది పిల్లరా. అది అంతేకాదు, నువ్వు ఒక దినాన మరణించి పరలోకి వెళ్ళిన తర్వాత తండ్రి మన కుమారుడు అని చెప్పి ఆత్మ సాక్ష్యం వస్తుంది. ఆత్మని సంపాదించుకుంటున్నావా? ఆత్మ నియమంతో నువ్వు బ్రతుకుతున్నావా? శరీరానుసారులందరూ కూడా ఒక చోట ఉంటారు పిల్లరా. కాబట్టి దయచేసి ఐఎమ్ బెగ్గింగ్, మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. డోంట్ గో విచ్ బిలాంగ్స్ టు ద వరల్డ్, డోంట్ గో విచ్ బిలాంగ్స్ టు ద ఫ్లెష్. ఎందుకంటే అది నిన్ను చంపిద్ది, నీ ఆత్మ జీవితాన్ని చంపిద్ది. సామెతలు 28:13 ఏమని రాసి ఉంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు పిల్లరా. నువ్వు విడిచిపెట్టలేదా? చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఇన్ క్రిస్టియానిటీ ఏంటో తెలుసా? ఒప్పుకుంటారు కానీ ఏం చేయరు, విడిచిపెట్టరు. శరీర కార్యాలని విడిచిపెట్టలేకపోతున్నావు. ఏమండి, చెడు స్నేహాలని విడిచిపెట్టలేకపోతా ఉన్నావు. నామకార్థ అనుభవాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నావు. ఏమంటే ఒక మాట చెప్పలేని నువ్వు ఒక స్నేహితుడికి, నీ స్నేహితురాలకు, ఎవరికన్నా సరే నాకు కుదరదు, నీ బంధువులకు ఒక మాట చెప్పలేకపోతున్నావు. దేవుడికి ఏం చెప్తావు నువ్వు సమాధానం? నేను పాల్గొనడానికి కుదరదు అని అని ఒక మాట నువ్వు పలకలేని ఆ క్షణంలో నువ్వు దేవునికి లెక్కప్పు చెప్పగలను అనుకుంటున్నావా? ఏమండి, నేను అటెండ్ అవ్వలేను ఈ ప్రేయర్స్కి కానీ నామకార్థంలో కానీ, ఐ కాంట్ అటెండ్ అని చెప్పలేని నువ్వు నీ లెక్కను నువ్వు ఎలా అప్పచెప్పగలుగుతావు? ఒక దినాన దేవుని ఎదురుగా నిలబడి గుర్తుపెట్టుకో, అది చాలా కష్టం అయిపోద్ది. నువ్వు ఏ క్షణం అయితే విడిచిపెట్టావా ఆ క్షణమే దేవుని కనికరం నీలోనికి వస్తుంది ప్రియులారా. దేవుని కనికరం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ దేవుని కనికరం ఏం చేస్తుందో తెలుసా? నీలోనికి దేవుని కనికరం నీలోనికి వచ్చినప్పుడు
ఆ క్షణాలని వెనకమాల ఏ శాపం ఉందో, ఏ పాపం ఉందో, ప్రతి దాన్ని కూడా నువ్వు ఇన్నాళ్ళు చేసినటువంటి ప్రార్థన అంతా కూడా, ఆలకించబడని ప్రార్థన అంతా కూడా ఆ క్షణంలో ఇట్ విల్ బి రైట్, అంతే, ఆలకించబడుతుంది అంతే. దేవుని కనికరం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ బ్రింగ్స్ ద క్రాస్. దేవుని కనికరం సిలువను తీసుకొస్తుంది నీ దగ్గరికి, అకార్డింగ్ టు న్యూ టెస్టిమెంట్ అంతే. దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నాకు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని అనుకుంటున్నావు, కానీ నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టట్లేదు. గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. నువ్వు వదలాల్సిన స్నేహాన్ని అంతటి నువ్వు వదలలేకపోతున్నావు. అందుకే దేవుని కనికరాన్ని సంపాదించుకోలేని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? దేవుని ఆత్మని సంపాదించుకోలేని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? ఆదరణకర్త నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒప్పింపజేసి దేవుని కనికరం నీలోనికి వచ్చినప్పుడు ప్రియులారా, నీ హృదయానంతటినీ కూడా ఇట్ బ్రింగ్స్ పీస్ అంతే, నీకు సమాధానాన్ని తీసుకొస్తుంది అంతే. పాపము నుంచి, మరణం నుంచి, నియమం నుంచి తప్పేస్తుంది దేవుని కనికరం. అప్పుడు దేవుని వారసులంగా మనం మారిపోతాం ప్రియులారా. ఇట్స్ బెటర్ టు లూజ్ 1000 ఫ్రెండ్స్ అండ్ 1000 రిలేటివ్స్ అంతే. వదులుకో. ఎన్నాళ్ళు నువ్వు బ్రతికితే, ఒక దినాన్న మనం మరణించిన తర్వాత అంతటినీ వదలాల్సిందే కదా. నువ్వు బ్రతికున్నప్పుడే వదులుకో. చంపుకో, నీ జ్ఞానేంద్రియాలని చంపుకో, నీ శరీర ఇచ్చల్ని చంపుకో. ఏమైనా సరే ఐ వాంట్ క్రైస్ట్ అంతే, నాకు క్రీస్తు కావాలంతే, నాకు మారు మనసు అనుభవం, నాకు రక్షణ అనుభవం కావాలంతే. దానికోసం నువ్వు నిలబడితే దేవునితో కూడా మనం వారసులు అవుతాం ప్రియులారా. ఆయన రాజ్యంలో నిన్ను నన్ను దేవుడు చేర్చుకుంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం, మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయి, మీరు చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్థున్నది, మీ నోటు వాక్కులో స్వస్థున్నది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందయ్యా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తిని యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.